ఇవాళ మహాశివరాత్రి, జన్మానికి ఒక్క శివరాత్రి అని కదా, చాలా గొప్ప రోజు. ఇవాల్టి అర్ధరాత్రి 12 గంటలు చీకటి బాగా దట్టంగా ఉన్న వేళ జ్యోతిర్లింగం ఆవిర్భవించింది. అజ్ఞానం బాగా ఉన్నప్పుడే కదండి జ్ఞానం కావలసినటువంటి అవసరం మిక్కుటమైనట్టు. కాబట్టి ఎప్పుడు చీకటి బాగా ఉందో అప్పుడే దీపం యొక్క అవసరం ఉంటుంది. బాగా చీకటిగా ఉండి అర్ధరాత్రి వేళ అనగా అజ్ఞానము హద్దులు లేకుండా పెరిగిపోయి ఆత్మకి అనాత్మకి భేదం తెలియక కొట్టుకుంటున్నటువంటి సమయంలో పరమేశ్వరుడే జ్యోతిర్లింగ స్వరూపుడై ఆవిర్భవించి మనకు ఆయన్ని చేరవలసినటువంటి మార్గాన్ని, ఇహమునందు మనకి కోరికలు తీరవలసినటువంటి మార్గాన్ని ఏకకాలమునందు ఉపదేశం చేశాడు. అందుకే ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే అన్నారు. ఆ జ్యోతిర్లింగాన్ని ధ్యానము చేసినంత మాత్రము చేత ఈప్సిత సిద్ధయే, కోరికలు తీరుతాయి అని. అటువంటి జ్యోతిర్లింగాన్ని రాత్రి 12 గంటలకి మనం దర్శనం చేయవలసి ఉంటుంది. మనం సాధారణంగా ఈ జ్యోతి రూప దర్శనం అనేటటువంటిది ధ్యానమునందు మహాశివరాత్రి నాడు చేయాలి. ప్రకటముగా కార్తీక పౌర్ణమి నాడు కార్తీక దీపమని, తిరువణ్ణామలైలో అయితే కొండ మీద ఏకంగా దీపోత్సవం అని చాలా అద్భుతంగా నిర్వహణ చేస్తారు. అయితే మహానుభావుడు, నడిచే దేవుడు పరమాచార్య చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు ఒక మాట చెప్తుండేవారు. కేవలముగా దీపోత్సవము నాడు ఒక దీపాన్ని చూడడం కానీ, అర్ధరాత్రి శివరాత్రి నాడు ధ్యానము చేయలేనటువంటి వారు, అనగా జ్యోతిర్లింగము యొక్క ప్రాశస్త్యమును ఇక్కడ గుర్తించి లోపల ధ్యానము చేయలేకపోతే త్రయంబకుడనైనా పర్వాలేదు, దామోదరుణ్ణైనా పర్వాలేదు, మీకు నామరూపాలుగా భేదం ఉందేమో కానీ తత్వతః భేదమేం లేదు. ఆ దీపశిఖలోకి, ఆ జ్యోతిలోకి ఆవాహన చేసి, అనగా ఆయనే పరంజ్యోతిగా ఉన్నాడు అని భావన చేసి, ఆ దీపం వెలుగుతున్నప్పుడు ఎంతమంది ఆ దీపం వంక చూస్తారో, దీపపు వెలుతురు వాళ్ళ కంటిని ఆకర్షిస్తుందో అప్పుడు వారు ఒక మాట చెప్పాలి. కార్తీక పౌర్ణమి నాడు ఇంట్లో దీపం వెలిగించినా సరే కేవలం దీపం పెట్టి విడిచిపెట్టడం కాదు. మనకి మన ఋషులు లోకము యొక్క ప్రయోజనాన్ని కోరుకోమని చెప్పారు. మన కోసం బతకమని ఋషులు ఎప్పుడూ చెప్పలేదు. అందుకే చూడండి, రుద్రాధ్యాయంతో అభిషేకం చేస్తే ద్విపదే చతుష్పదే, 2 కాళ్ళున్నవి 4 కాళ్ళున్నవి అన్నీ సంతోషంగా ఉండాలని కోరుకుంటాం మనం. అలాగే ఇవాళ రాత్రి 12 గంటలకు ఈ దీపాలన్నీ ఆర్పేస్తారు. ఆర్పేసి ఎక్కడ వెలుగుతుందన్నది నేను చెప్పను, ఎక్కడ వెలిగినా మీకు తెలిసిపోతుంది. ఎందుకంటే మహాశివరాత్రి నాడు ఎలా జ్యోతి స్తంభం ఆవిర్భవించిందో అలాగే ఈ దేవాలయ ప్రాంగణంలో ఒక చోట గొప్ప దీపస్తంభం వెలుగుతుంది. అది మీకు నాకు ఎక్కడ ఏ మూల కూర్చున్నా కనపడుతుంది. అప్పుడు మనందరం మాత్రం ఆ జ్యోతి వంక చూస్తూ వెలుతురు దర్శనం చేస్తూ దాన్ని జ్యోతిర్లింగ ఆవిర్భావముగా అర్ధరాత్రి 12 గంటలకు ఆవిర్భవించినటువంటి శివలింగంగా భావన చేసి ముక్త కంఠంతో మనం అందరం ఒక మాట చెప్పాలి అని ఋషి ప్రోక్తం. అది కార్తీక పౌర్ణమి నాడు అయినా సరే. ఏమి కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః జలే స్థలే ఏ నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం న చ జన్మభాగినః భవంతి త్వం శ్వపచాహి విప్రాః. అంటే ఎవరు ఈ దీపమును చూస్తున్నారో ఈ దీపము యొక్క కాంతి ఎంత దూరము పడుతోందో ఆ కాంతిలో ఉన్నటువంటి జీవులు ఏవైనా కావచ్చు. అవి కీటాః, పురుగులవచ్చు, పతంగాః, రెక్కలతో ఎగిరేటటువంటి దీపపు పురుగులు కానీ పక్షులు కానీ, మశకాశ్చ, ఈగలు దోమలు, వృక్షాః, ఆ వెలుతురు చెట్ల మీద పడింది ఆ చెట్లు, జలే స్థలే ఏ నివసంతి జీవాః, అక్కడికి దగ్గరలో నీరు ఉండొచ్చు, నీటిలో కొన్ని ఉండొచ్చు, భూమి మీద కొన్ని ఉండొచ్చు. ఈ వెలుతురు ఎంత దూరం పడుతోందో ఆ జ్యోతిని చూసి వీరు చెప్పినటువంటి శ్లోక ధ్వని ఎంత దూరం పెడుతుందో దృష్ట్వా ప్రదీపం న చ జన్మభాగినః, అదే సాక్షాత్ పరమేశ్వరుడు, త్రయంబకుడు, త్రిపురాంతకుడు, మహాదేవుడన్న భావన చేస్తూ మీరు అలా చూడడం చాలా తేలికండి. అర్ధరాత్రి వేళ ఒక జ్యోతిస్సు కంటిని ఆకర్షిస్తుంది.
తొందరగా మనస్సు నిలబడుతుంది. కాబట్టి అటువంటి జ్యోతి స్వరూపాన్ని చూసి నమస్కరిస్తూ దృష్ట్వా ప్రదీపం నచ జన్మభాగినః, ఎవరైతే అలా దీపాన్ని చూసి నమస్కరించి శ్లోకాన్ని చెప్తున్నారో వాళ్ళకి నచ జన్మభాగినః, వారికి ఇక జన్మ లేదు. అంటే ఆ భక్తితో కూడిన దర్శనము జ్ఞానావిర్భావమునకు హేతువై ఆ జ్ఞానము చేత మళ్లీ పుట్టవలసిన అవసరము లేకుండా పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని ఇప్పించగలిగినటువంటి ఒక చిన్న పని చాలా పెద్ద ప్రయోజనాన్ని ఇప్పించగలిగినటువంటి గొప్ప నైమిత్తిక తిథి మహాశివరాత్రి. మహాశివరాత్రి అర్ధరాత్రి మనం అలా దర్శనం చేసేంత వరకు ఏం చేస్తుండాలి? మనం అంటే చెప్తాం ఈ శ్లోకం, మరి మిగిలిన ప్రాణులు అందుకే చెప్పారు, అవి చెప్పక్కర్లేదు. ఆ వెలుతురు పడితే చాలా, వెలుతురు పడినంతలో ఏ ఉన్నాయో వాటికి కూడా అంత గొప్ప జన్మ వస్తుంది. కనుక భవంతిత్వం శ్వపచాహి విప్రాహ, శ్వపచులు కూడా విప్రులవుతారు దాన్ని చూసినటువంటి వారు, ఈ శ్లోకమును చెప్పినవారు. కాబట్టి రాత్రి 12 గంటలకి లింగోద్భవ వేళ వరకు ఉండి, లింగోద్భవం అయిన తర్వాత అభిషేకం జరుగుతుంది స్వామికి. ఆ అభిషేకం జరిగిన తర్వాత మనం గృహాభిముఖులం అవుతాం. ఈ లోపల ఏం చెయ్యాలి? రోజు ఏం చేస్తారో చేయకుండా ఉండాలి. రోజు ఏం చేస్తారు? నిద్రపోతారు. ఇవాళ ఏం చేయాలి? నిద్రపోకుండా ఉండాలి. నిద్రపోకుండా ఉండడం జాగరణం అవుతుందా? అలా అయితే ఏదో పని చేసి నిద్రపోకుండా ఉండొచ్చు, అది జాగరణం కాదు. జాగరణమనగా ప్రతిరోజు చీకటి పడిన తర్వాత బాగా మనని ఆవేశించేటటువంటి రాక్షస ప్రవృత్తులు ఉంటాయో, కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటారు శంకరులు. అవి మనస్సుని పట్టకుండా మనస్సుని ఈశ్వరాభిముఖం చెయ్యాలి. అలా నామం చెప్తూ ఉండండి అన్నాం అనుకోండి, నామం చెప్తూ కునుకుపాట్లు వస్తాయి. రోజు అలవాటు అయిపోయింది, పుట్టినప్పటి నుంచి అది ఉపాధికి అలవాటు పడుకుంటుంది. కాబట్టి ఇప్పుడు మనస్సు నిలబెట్టాలి. మనస్సు నిలబడడానికి శరీరము సహకరించాలి. కాబట్టి అత్యంత ఇష్టమైన విషయాన్నే భగవత్ సంబంధంగా మార్చాలి ఇవాళ. కాబట్టి ఇప్పుడు నేను వేదిక దిగిపోయిన తర్వాత, అంటే ఉపన్యాసం చెప్పవా అనుకోకండి, ఉపన్యాసం అయిపోయాక వేదిక దిగిపోగానే మీరెవ్వరూ లేచిపోకండి. అత్యద్భుతమైన కార్యక్రమం ఇవాళ రేపు మనది కాని ఒక సంప్రదాయంలో కొట్టుకుపోతూ అవే టీవీలు చూసినా అవే ఎక్కడ చూసినా అది తప్ప మనకి ఇంకో సంస్కారం లేనట్టుగా రోజులు వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఒక కొత్త ప్రక్రియ శివరాత్రి నాడు ప్రారంభించాలని అనుకున్నాం. ఇవాళ చిన్న చిన్న పిల్లలు ఆ వేదిక మీద కూర్చుంటారు, 2-3 టీమ్స్గా. వాళ్ళు అంతాక్షరి చేస్తారు. కానీ ఎలా ఉంటుందో తెలుసా అండి? ఒక్క భగవత్ సంబంధమైన కీర్తనలు మాత్రమే వాగ్గేయకారులవి. ఏ అక్షరం దగ్గర ఆపితే ఆ అక్షరం నుంచి వాగ్గేయకారుల యొక్క కీర్తనలు పాడాలి. అలా ఏ టీం అన్నా పాడలేకపోతే వాళ్ళకి మార్క్ ఉండదు. అది కొంతసేపు ఆ కార్యక్రమం జరుగుతుంది. తర్వాత మీరు నేను కూడా పొంగిపోవలసిన విషయం చూడండి. ఇప్పుడు వచ్చినటువంటి ఆ పిల్లవాడు అమెరికా నుంచి వచ్చాడు. అమెరికా నుంచి వచ్చి ఒంట్లో బాగుండకపోయినా ఉపన్యాసం వినడానికి వచ్చి పూలదండ వేసి 2 చెవులు పట్టుకొని ప్రవర చెప్పాడు. అతను అమెరికాలో ఉంటూ సంధ్యావందనం చేసుకుని ప్రతిరోజు ప్రవర చెప్పుకునే అలవాటు ఉన్నటువంటి కుటుంబం. అలాగే ఒక పిల్ల డాక్టర్ చదివి ఆశ్చర్యం ఏమిటంటే అమెరికాలో MBBS పూర్తి చేసుకుని MD సీట్ వచ్చింది ఆ అమ్మాయికి. రేపో మాపో అమెరికాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకోవడానికి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది ఆ అమ్మాయి. అమెరికా నుంచి వచ్చింది. ఇప్పుడు నాకు దండ వేసిన 2వ వారు ఉన్నారే శ్రీరామచంద్రమూర్తి గారు, వారి మనవరాలు ఏదో కొద్ది రోజులు తాతగారితో గడపడం కోసం వచ్చింది. నేను ఈ మధ్య కాలంలో ఒక కార్యక్రమం ఒకటి జరిగితే నేను అక్కడికి వెళ్ళవలసి వచ్చింది, కాపవరం. ఆ కార్యక్రమంలో మిట్ట మధ్యాహ్నం 11 గంటలు 12 గంటల వేళ ఆ అమ్మాయి చేసిన భరతనాట్యం చూసి నేను తెల్లబోయాను. నేనే కాదు, చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అంత ఎండలో ఏ స్టేజీ లేకుండా చేసింది ఆ పాప. ముచ్చట పడిపోయి అంత అమెరికాలో ఉంటూ మెడిసిన్ చదువుకుంటూ మనకి ఇంతుంటే అబ్బబ్బబ్బబ్బ ఎంత ఇదో, ఇంగ్లీష్ తప్ప అసలు తెలియలేని వాళ్ళలా ప్రవర్తిస్తుంటారు మన వాళ్ళు. మీకు తెలుసా అండి,
ఆ అమ్మాయి స్వరంతో రుద్రం చెప్తుంది. ఎన్ని నేర్చుకుందో ఆ పాప. పొంగిపోయి ఆ అమ్మాయిని అడిగాం, అమ్మా నువ్వు ఎలాగో భారతదేశం వచ్చావు కదా. అమ్మాయి విశాఖపట్నం వెళ్ళింది. పాపం మన కోసమని ఇవాళ కాకినాడ వచ్చింది. మళ్ళీ ఇవాళ రాత్రి తల్లి ఒక్క 50 నిమిషాలో 45 నిమిషాలో భరతనాట్యం చెయ్యమ్మా అని అడిగాం. అడిగితే ఆ పాప విశాఖపట్నం నుంచి వచ్చింది. ఈ ప్రోగ్రాం అయిపోగానే ఆ పాప భరతనాట్యం చేస్తుంది. తదనంతరం గంధర్వగానం చెయ్యగలిగినటువంటి మహాభక్తురాలు పెద్దాడ సూర్యకుమారి గారు చక్కటి కీర్తనలు చేస్తారు. తదనంతరం శివతాండవం ఉంటుంది. లోకేష్ శర్మ గారు శివతాండవానంతరం 12 అవుతుండగా లైట్లు ఆరిపోయి ప్రాంగణంలో ఎక్కడో జ్యోతిర్లింగం వెలుగుతుంది. అది కదండి జాగరణం అంటే, మనస్సు ఈశ్వరుడి సముఖంలో ఉండడం. జ్యోతిర్లింగం వెలిగిన తర్వాత మళ్ళీ మీ అందరితో నేను ఈ శ్లోకం చెప్పించి నమస్కారం చేయిస్తాను. ఆ శ్లోకం గుర్తుపెట్టుకోండి. చక్కగా ప్రతి కార్తీక పౌర్ణమి నాడు విజ్ఞాపన చేస్తూ ఉండండి ఇంట్లో. అలా మనం ఇవాళ చాలా అందమైనటువంటి జాగరణ చెయ్యబోతున్నాం. ఇక ఇవాల్టి ఉపన్యాసానికి సంబంధించినంత వరకు సాక్షాత్ పరమేశ్వరుడు పార్వతీదేవితో మాట్లాడుతూ ఒకనాడు ఒక మాట అన్నాడు. పార్వతీ, నన్ను ఎందరో స్తోత్రం చేశారు. నన్ను స్తోత్రం చెయ్యని వాళ్ళు లోకంలో ఉండడం అసంభవం కదా. అందరూ స్తోత్రం చేసిన వారే. కానీ ఒక ప్రత్యేకమైన సందర్భంలో నా గురించి ఒక స్తోత్రం జరిగింది. నన్ను కొంతమంది వచ్చి స్తుతి చేశారు. ఆ చేయబడినటువంటి స్తుతిలో ఒక్క శ్లోకం కాని, ఆ శ్లోకం రాకపోతే అర్ధశ్లోకం కాని, అర్ధశ్లోకం కూడా రాకపోతే ఒక్క పాదం కాని, ఒక పాదం కూడా రాకపోతే ఒక్క మాట కాని, ఒక మాట కూడా రాకపోతే ఆ రోజున అది వినడం కాని చేసినటువంటి వాళ్ళకి నేను నా అనుగ్రహాన్ని వర్షిస్తానని చెప్పాడు. అటువంటి స్థితిని మహానుభావుడు పోతన గారు వీరభద్ర విజయంలో చెప్పారు ఈ విషయాలు. కాబట్టి ఇవాల్టి రోజున అంత మహోత్కృష్టమైనదేదో శివుణ్ణి ప్రతిరోజు మనం ఏ రూపంతో చూడవచ్చని మనకి వేదం చెప్తోందో ఆ విషయాన్ని మీకు నేను విజ్ఞాపన చెయ్యబోతున్నాను. ఉపోద్ఘాతం కొత్తది, విషయం మీరు విన్నది. కాబట్టి చూడండి, ఒకానొకప్పుడు దేవతలు దానవులు క్షీరసాగర మథనం చేశారు. అమృతోత్పాదనం చెయ్యాలి అని. అమృతాన్ని కానీ సృజించగలిగితే దాన్ని తాగి చిరంజీవులు కావాలని వాళ్ళ కోరిక. కాబట్టి మందర పర్వతాన్ని తీసుకెళ్లి పాలసముద్రంలో దించారు. దానికి వాసుకి అనబడేటటువంటి పావుని చుట్టారు. దేవతలు పట్టుకున్నారు, దానవులు పట్టుకున్నారు. పట్టుకుని దాన్ని తిప్పుతున్నారు. ఎడమ కుడి మనుపు తిరుగుచు కుడి ఎడమను వెనుక తిరుగు కొలగిరిక డలింగడలెడల సురలన సురులు తొడి తొడి పని పండము మొదలు తుదియను దిగువల్. తలవేపు దేవతలు పట్టుకున్నారు, తోకవేపు రాక్షసులు పట్టుకున్నారు. ఆ మందర పర్వతాన్ని తిప్పుతున్నప్పుడు దేవతలు ముఖం పట్టుకుని పావుని సర్రనిట్లాగితే ఆ మందర పర్వతం ఇలా తిరిగేదిట. ఇప్పటి వరకు దానవులు ఎక్కడి నుంచున్నారో దేవతలకు అక్కడ వరకు పరిగెత్తుకొచ్చేవారట. అక్కడ దాకా వచ్చేసేటప్పటికి వాసుకి చుట్టబడింది మొదలకు వచ్చేసేది. మళ్ళీ వీళ్ళు దాన్ని పట్టుకుని వెనక్కి పరిగెడితే మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి దానవులందరూ దాని మొదల దగ్గరికి వచ్చేవారట. అలా ఆ పావుని చుట్టి మందర పర్వతాన్ని తిప్పుతున్నారు. ఇదంతా అసలు ధ్యాన సంబంధమైన విషయం. లోపల మనస్సుని తిప్పినప్పుడు వచ్చే స్థితి యందు ఈశ్వర అనుగ్రహం ఎలా పొందాలి అన్నది. అమరాసుర కరవి పరిభ్రమణ ధరాధర వరేంద్ర భ్రమడంబును తాకమఠేరు వీపు తీటను శమియేత గచాల దయ్య జగతీనాథ. ఆ మందర పర్వతం కిందికి దిగిపోకుండా ఉండడం కోసమని ఆదికూర్మ రూపంలో మహానుభావుడు శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో పడుకున్నారు. ఆయన వీపు మీద పెట్టారు ఈ మందర పర్వతాన్ని. పెట్టి తిప్పుతున్నారు. తిప్పుతుంటే ఎంత తిప్పినా సరే మందర పర్వతాన్ని ఆయన వీపు దురద తీరలేదుట ఆ మందర పర్వతం తిరుగుతున్నప్పుడు. అంటే మహానుభావుడి యొక్క శక్తి ఎలా ఉంటుందో చూడండి. ఇది ఈశ్వరుని యొక్క కారుణ్యం. తండ్రి చాలా అలసిపోయాడు కొడుకు పని మీద తిరిగి. ఆఖరికి పట్టుకొచ్చాడు. 35 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నువ్వు చిన్నప్పుడు 10వ క్లాస్ వరకు ఎక్కడ చదువుకున్నావో సర్టిఫికెట్ పట్టరా అన్నారు అనుకోండి. 30 సంవత్సరాలు సర్వీస్ అయిపోయిన తర్వాత ఆ ఉద్యోగస్తుడు ఎప్పుడో 40 ఏళ్ల క్రితం ఏ స్కూల్లో చదువుకున్నాడో సర్టిఫికెట్ తెమ్మంటే అప్పటికి ప్రమోషన్లు అన్నీ వచ్చి ఆయన ఎక్కడో ఆంధ్రదేశంలో ఏమోలో ఉన్నాడు. ఎక్కడో ఉన్న తండ్రికి పల్లెటూరు ఉత్తరం రాశాడు, నాన్నగారు నాకు సర్టిఫికెట్ కావాలి ఇప్పుడు.
కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి కదా మన వాళ్ళకి. ఇప్పుడు తెమ్మంటున్నారు సర్టిఫికెట్ అంటే, పాపం ఆ తండ్రి రోహిణీ కార్తెలో నెత్తి మీద బట్ట వేసుకుని ఆ స్కూల్కి వెళ్ళి, అయ్యా మా అబ్బాయి 40 ఏళ్ల క్రితం ఇక్కడ చదువుకున్నాడండి, 5వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు సర్టిఫికెట్ ఇమ్మంటే, అయ్యా కిందటి ఏడాది రికార్డే దొరకట్లేదు, ఉంచడానికి ఆల్మేరాలు ఉండవు, పైన రూఫ్ ఉండదు, 40 ఏళ్ల క్రితం మీ అబ్బాయి చదువుకుంటే సర్టిఫికెటా ఎక్కడతామంటే, అది ఇవ్వకపోతే జీతం ఇవ్వచ్చండి, అందుకు ఇప్పించండి మహాప్రభుని కాళ్ళ వేళ్ళ పడితే, ఆఖరికి ఎలాగో అలా ఈయన తిరగ్గా పాపం ఈ ముసలాయన బాధపడ్డాక ఒక్కరోజు స్పెషల్ క్యాజువల్ లీవ్ దానికి, అప్పుడు ఆ సర్టిఫికెట్ ఇస్తే అది పట్టుకుని తండ్రి గారు పరిగెత్తుకెళ్ళి, అమ్మయ్య నాన్న ఇదిగోరా సర్టిఫికెట్ ఇచ్చానంటే, నాన్నగారు దీనికోసం మీరు ఎంత శ్రమ పడ్డారో నాన్నగారు అంటే, తండ్రి అంటాడు, శ్రమే ఉందిరా, డాక్టర్ గారు ఎలాగో కొంచెం మీరు నడుస్తుంటే మంచిదన్నారు, దీని పేరు మీద ఏదో 4 మాటలు స్కూల్కి వెళ్ళి రావడం అయిందంటాడు. అంతేగాని నిజమేరా దీనికోసం నేను ఎంత తిరిగానో అంటాడా? తండ్రి కారుణ్యం అటువంటిది, పిల్లాడు నొచ్చుకుంటాడేమో అబ్బాయి ఏముందిరా అంటాడు. అలా శ్రీ మహావిష్ణువు కూడా అన్నారట, ఆ మందర పర్వతం తిప్పుతుంటే ఆయన వీపు చెక్కుకుపోయిందని వీళ్ళు పొద్దున బెంగెట్టుకుంటారేమో అని, ఒరే మీరెంత తిప్పినా నా వీపు దురద తగ్గలేదురా, తిప్పుకోండి అన్నట్టే. ఎంతటి కారుణ్యమో చూడండి మహానుభావులది. నిన్నటి రోజున మీకు కాళిదాసకృత శ్లోకం చెప్పాను కదా, ఆ పరబ్రహ్మవస్తు బ్రహ్మగా ఉన్నా, విష్ణువుగా ఉన్నా, శివుడిగా ఉన్నా, దాని కారుణ్యం ఎప్పుడూ అలాగే ఉంటుంది. కనుక ఆయన నా దురద తీరలేదు అన్నాడు. ఆ మందర పర్వతాన్ని తిప్పుతుంటే పాల సముద్రంలో ఉన్నటువంటి పావులు, తాబేళ్లు, పెద్ద పెద్ద చేపలు ఇవన్నీ ఆ తరంగములతో పైకి లేచి ఒడ్డున పడ్డాయిట. మిగిలినవి పడితే ఒకెత్తండి, తాబేలతో గొడవ ఉండదు, అది భూమి మీద పడినా నీళ్లలోకి వెళ్ళిపోతుంది, కప్ప భూమి మీద పడ్డా నీళ్లలోకి వెళ్ళిపోతుంది, దానికేం బాధ ఉండదు. మత్స్యకారులు వచ్చి వల వేసినప్పుడు కప్ప ఎన్ని మాటలు పడ్డా దాని ప్రాణానికి బాధ లేదు, చూసి దిక్కుమల్ల కప్పని విసిరేస్తాడు, మళ్ళీ నీళ్లలోకి పోతుంది. పాపం చేప ఒక్కసారి కానీ ఒడ్డున పడిపోయింది అనుకోండి, అయిపోయింది దాని జీవితం. మా చిన్నతనంలో ఆ పిల్లలు పాడుతుండేవారు, మచిలీ జల్కా రాణి ఉస్కా జీవన్ పాని హాత్ లగావో డర్జాయేగి బాహర్ నికాలో మజ్జాయేగి అని. మచిలీ జల్కా రాణి, చేప నీటికి రాణి. అటువంటిది ఏదో రాజమండ్రి పిల్ల ఐసప్, రైలు వచ్చింది ఐసప్ అని పాడతారు. ఈ పాటకు అర్థం ఏంటని మీరు అలా విన్నారనుకోవడానికి ఏం అర్థమే ఉండదు, వాళ్ళు ఏదో పాడుకుంటారంతే. ఆ పాడుకుంటే వాళ్ళకు ఉత్సాహం వచ్చి కదుపుతారు దాన్ని. అలా వీళ్ళందరూ పెద్ద చప్పుడు చేస్తూ కదుపు తిప్పు నడుచుకుంటూ పరిగెడుతున్నారు అటు ఇటు. అలా తిప్పుతుంటే పాలవల్లి లోపల అప్పటికప్పటికి మందరాగము తిరుగం చప్పుడు నిండెన జాండము చెప్పిడిదే మజుని చెవులు చిందరగొనియన్. ఆ పర్వతం తిరుగుతుంటే ఆ వచ్చిన చప్పుడికి బ్రహ్మలోకంలో తపోనిష్టలో సమాధిలో ఉన్నటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు ఉలిక్కి పడ్డారట. ఏమిట్రా ఈ చప్పుడు, ఏం చేస్తున్నాడు పిల్లకాయలందరూ, ఏమిటి అల్లరాయి అని బయటకు వచ్చి చూశారట. దేవదానవులు క్షీరసాగర మథనం చేస్తున్నారు. అందులోంచి హాలాహల విషము పొట్టె అవనేనాథ. వాళ్ళు కోరుకున్నది అమృతం, మొట్టమొదట పుట్టింది హాలాహలం. వాళ్ళు బతకాలని వాళ్ళు కోరుకుంటే చంపేది ముందు పుట్టింది. ఆ పుట్టినటువంటి ఆ హాలాహలం పెద్ద పెద్ద గంతులు వేసుకుంటూ భూమి మీదకి వచ్చింది. అది వెళుతూ ఉంటే నదులు ఇంకిపోయి, సరస్సులు ఇంకిపోయి, అరణ్యాలు కాలిపోయాయి, పట్టణాలు కాలిపోయాయి, నగరాలు కాలిపోయాయి, పల్లెలు కాలిపోయాయి. అది దూకుతూ జింక ఎలా దూకుతుందో అలా వెళ్ళింది. ఒక్కొక్కసారి ఏరి ఎలా నడుస్తుందో అంత గంభీరంగా నడిచింది. అది వెడుతున్నప్పుడు అది మొన్న గంగావతరణం విన్నారే, జలువ తాగేసిన తర్వాత అంతా ఎండిపోయినట్టు అప్పటి వరకు పెద్ద పట్టణం. ఆ హాలాహలం ఆ పట్టణం నుంచి వెళ్ళగానే నిర్జనం, అక్కడ పట్టణం లేదు. అలా బూది చేస్తూ వెళ్ళిపోతోంది ఆ హాలాహలం. ఇప్పటి వరకు ఈ మందర పర్వతాన్ని పట్టుకుని తిప్పుతున్న వాళ్ళందరూ ఏం చేశారు, ఉత్తర క్షణం ఆ మందర పర్వతాన్ని వాసుకుని అక్కడ వదిలేసి దేవతలు దానవులు ఇద్దరూ పరిగెత్తారు. మీరు ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను తరచూ ప్రస్తావన చేస్తూ ఉంటాను, ఒకే తల్లికి తండ్రికి 10 కుమారులుంటే అందులో ఇద్దరు చాలా తప్పు ప్రవర్తన కలిగిన వారైనా తల్లి తండ్రి వాళ్ళని దూరంగా పెట్టరుగా.
ఆ ఇద్దరికీ వాళ్లే తల్లిదండ్రులు, మిగిలిన 8 సుగుణాభిరాములకు వాళ్లే తల్లిదండ్రులు. అలా రాక్షసులకైనా తల్లిదండ్రులు జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరవు వాళ్లే. కాబట్టి ఇప్పుడు ఎవరి దగ్గరికి పరిగెత్తాలి? అందరూ కలిసి పరిగెత్తారట పరమశివుడి దగ్గరికి. ఇది నిజంగా మహానుభావుడండి. ఇక్కడ దర్శనం చేశారు. చాలా విషయాలు పోతన గారి రచనలు ఇక్కడ దర్శనం చేసినవే అనిపిస్తుంది. కాబట్టి ఆయన అన్నారు, శని కైలాసముజొచ్చి శంకరవ వాసద్వారముంజేరి ఈశుని దవ్వారికులడ్డుపడ్డ తలమంచుంజొచ్చి కుయ్యోలింపుము చిత్తగింపుము దయన్ ప్రార్థించుమంచు అంబుజాముఖ్యల్కని రక్తరక్షణ కళాసౌరంభురిన్ శంభురిన్ అంటారు పోతన గారు. ఆర్తరక్షణ కళాసౌరంభురిన్ శంభురిన్. మీరు ఆ విశేషణం చూడాలి. వీళ్ళందరూ ఎలా వెళ్ళారు? శని కైలాసముజొచ్చి శంకరుని వాసద్వారముంజేరి ఈశోదవ్వారికులడ్డుపడ్డ తలమంచుంజొచ్చి కుయ్యో ముర్రోను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపుమంచు. వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ కైలాసం దగ్గరికి వెళ్ళేటప్పటికీ ద్వారపాలకులన్న వాళ్ళ పని వాళ్ళదే కదండి. దిండి ముండి అని 2 ద్వారపాలకులు. వాళ్ళిద్దరూ శూలాలిలా అడ్డు పెట్టుకుని ఉన్నారు. చాలా తొందర పని మీద వచ్చారేమో, ఏమిటి ఇంతమంది ఇలా వచ్చేస్తున్నారు, ఆగండి 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 అంటున్నారు. నీ మోహం, నీకు చెప్పడం, మళ్ళీ నువ్వు లోపలికి వెళ్ళడం, పరమశివుడికి చెప్పడం, ఆయన బయటికి రావడం సమయం లేదు, మేము వెళ్ళిపోవలసిందే అని ఆ శూలాలు పక్కకి తోసేశారు. వాళ్ళని తోసేశారు, లోపలికి చొరబడిపోయి అందరూ నిలబడిపోయి శంకర శివ మహాదేవ పాహిమాం పాహిమాం అని అరిచారు. ఇప్పుడు ఒరే, మీరు నా ద్వారపాలకుల్ని తోసేసి లోపలికి రావడం ఏమిట్రా? మీకు కష్టం ఉంటే ఆగండి, లోపలికి వచ్చి చెప్పాక బయటికి వస్తాను అని అనలేదుట. అని అనలేదని చెప్పడానికి ఒక చిన్న విశేషణం వేసేశారు. ఆర్తరక్షణ కళాసౌరంభులో శంభునిన్. ఆర్తితో వెళ్లి ప్రార్థన చేసినటువంటి వాళ్ళ యొక్క కోరిక తీర్చడం తప్ప అయ్యో వీళ్ళిలా రావచ్చా అని చూడడము తెలియనటువంటి కరుణాంతరంగుడైన పరమేశ్వరుడు ఎవరున్నాడో ఆయన గబగబా బయలుదేరి వచ్చి నించుని, అయ్యో బిడ్డలారా, ఎందుకర్రా ఇలా పరిగెత్తుకొచ్చారు, ఏమైంది, ఏం కష్టం వచ్చింది మీకు అని అడిగారట. అడిగితే వాళ్ళన్నారు, వచ్చిన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళండి, అడిగిన ఆయనంత అమాయకులు కారు. చిత్రం ఏమిటంటే, లోకంలో బిడ్డన్ని పెంచి పెద్ద చేసేటప్పుడు తండ్రి చాలా గడుసుగా ఉన్నాను నేను, నాకు అన్నీ తెలుసు, వీడికి ఏం తెలియవనుకుంటాడు. అందుకే ఒక వయస్సు వచ్చిన తరువాత పుత్రమిత్రవదాచరేత్ అంది లోకం. పుత్రుడితో మాట్లాడేటప్పుడు, పుత్రుడితో ప్రవర్తించేటప్పుడు వాడు ఇంకా నీ కొడుకు, వాడికి ఏం తెలియదని నువ్వు అనుకుని మాట్లాడకు. ఈశ్వరుడిచ్చిన ఒక మిత్రుడన్న భావనతో ప్రవర్తించు. ఎందుచేత అంటే మనం చూస్తూ ఉంటాం లోకంలో, ఏ తల్లి తండ్రి తమ చెమటోర్చి పెంచి పెద్ద చేశారో ఆ తల్లి తండ్రి చూడకుండా భార్యకు పట్టుకెళ్ళి బోనస్ ప్యాకెట్ ఇచ్చే ప్రబుద్ధులు ఎందరో లోకంలో. ఒకవేళ తండ్రి గారు పొరపాటున అదే టైంలో నాన్న ఇవాళ శివరాత్రి కదా అనేదో చెప్పబోయి తెర తీశాడనుకోండి, ఇలా 1000 రూపాయల కాగితాలు లెక్కెట్టుకుంటూ ఉంటుంది కోడలు. ఈ కొడుకు నాన్నగారు వచ్చారంటే దొంగాడు వచ్చాడు అన్నట్టు. అంటే ఆవిడ గబగబాను రండి మామయ్య గారు రండి అని ఎంతో గౌరవంగా డబ్బు బీరువాలో పెట్టుకుంటుంది. పెట్టుకున్న తర్వాత ఈ వెర్రి అయిన పాపం, ఏంట్రా నాన్న ఏమైనా బోనస్ వచ్చిందా అంటాడు. లేదు నాన్నగారండి, మీకు ఒంట్లో బాగోలేదన్నారు కదా, హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి మా స్నేహితుడి దగ్గర పట్టుకొచ్చానంటాడు వీడు. ఆయనకి తెలియదని మీరు అనుకుంటున్నారా? మార్నింగ్ వాక్లో ఆ కొడుకు కొలీగు చెప్పాడు, బోనస్ వస్తోందండి మాకు అని. కొడుకు ఈ మాట అంటే నువ్వు అబద్ధం ఆడుతున్నావు తండ్రి అండవు. వాడు చూడకుండా ఓ మూలకెళ్ళి ఉత్తరీయంతో కళ్ళొత్తుకుంటాడు. ఇంత కష్టపడి పెంచి పెద్ద చేశాను, ఆ డబ్బు నీ తినేస్తానా? ఎందుకు అబద్ధం? నాన్నగారు బోనస్ వచ్చిందంటే నేను సంతోషించనా? ఇంతే లోకం అనుకుంటాడు. కానీ వదిలేస్తాడు అనుకుంటున్నారా కొడుకుని? వదలడు. ఇదే ధూర్తుడు బయటికి వచ్చి, నాన్నగారండి ఏదో చెప్పాలనుకుంటున్నారు, మీరు చిన్నప్పటి నుంచి మాకు మంచి విషయాలు చెప్పేవాళ్ళు, వాళ్ళ శివరాత్రి ఏమిటి ఏమన్నా చెప్తారా చెప్పండి అంటాడు. వినీష్ పాటించేసిన వాళ్ళగా. అలా ఆయనకి తెలియదే అనుకుంటున్నారా? లోకంలో ఒక సామెత ఉంది, 3వ కంటి వాడికి తెలియకుండా చేసేశానంటుంటారు. 3వ కంటి వాడికి తెలియకుండా అని అనకూడదు అసలు. 3వ కంటి వాడికి తెలియకుండా మీరేమీ చేయలేరు.
అవి సూర్య చంద్ర అగ్నిహోత్రముల నేత్రములు. ఆయన ఎప్పుడూ అన్నిటినీ చూస్తూనే ఉంటాడు. మూడో కంటి వాడికి తెలియకుండా మీరేమో చెయ్యలేరు. మూడో కంటికి తెలియకుండా అంటే మీ రెండు కళ్ళు తప్పి ఇంకో కన్ను చూడకూడదు. అంటే అవతల వాళ్ళు ఓ కంటితో కూడా చూడకుండా పనిచేయమని చెప్పడానికి మూడో కంటికి కనపడకుండా అంటారు. అది మూడో కంటి వాడికి తెలియకుండా అయింది. మూడో కంటి వాడికి తెలియకుండా అనేటప్పటికీ మహాపాపమై కూర్చుంటుంది. కాబట్టి ఇప్పుడు చూడండి, శంకరుడికి తెలియదని మీరు అనుకుంటున్నారా? వీళ్ళు చేసినవి ఆయనకు అన్నీ తెలుసున్న ఆయన పెద్దరికం ఏమిటంటే, ఇదిగో తండ్రి, ఆయన ఎప్పుడూ లోకాలకి తండ్రి. అందుకని ఆయన ఉరే ఏం చేశారా మీరు, ఎందుకు పరిగెత్తుకొచ్చారా, ఎందుకు లేక క్షీరసాగర మథనం మీకు ఇచ్చిన పదవులు మీకు సరిపోలేదురా అని అడగడు. ఆయన అడగకుండా ఆయన ఎంత గమ్మత్తుగా అడిగాడంటే, ఏమన్నా ఇలా పరిగెత్తుకొచ్చారు ఎందుకు అన్నారు. వీళ్ళు ఏమనాలండి, అంత దారపాలకుల్ని తోసేసి లోపలికి వచ్చిన వాళ్ళు, అయ్యా అలా వచ్చేస్తోందండి అనాలి. అలా అంటే మీరు ఎందుకు వెళ్ళారా పాల సముద్రం దగ్గరికి అంటారేమోనని వీళ్ళందరూ స్తోత్రం మొదలెట్టారు. భూతేశ భూతాత్మ భూతభావన రూప దేవ మహాదేవ దేవ వంద్య, ఈ లోకములకెల్ల ఈశ్వరుండవు నీవు, బంధమోక్షములకు ప్రభుడ నీవు, ఆర్త శరీరోడవ గురుడవు నిన్ను కోరి భజేతులు కుశలమతులు, శక్తియుతుడవీవు శబ్దయోనివీవు జగదంతరాత్మవీవు అని ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చెప్పమంటావు మహానుభావ, భూతాత్మ భూతేశ భూతభావన రూప దేవ మహాదేవ దేవ వంద్య, ఈశ్వర అంతటా నిండిపోయిన వాడవు నువ్వు, నీకు తెలియందే ఉంటుంది, నువ్వు దేవతలందరి చేత నమస్కరింపబడేటటువంటి వాడివి, ఈ లోకములకెల్ల ఈశ్వరుడవు నీవు, బంధమోక్షములకు ప్రభవీవు, ఈ లోకములకంతటికీ ఈశ్వరుడవు నువ్వు, నీ ఆజ్ఞకి ఎదురు లేదు తండ్రి, బంధమైనా వల్లే వస్తుంది, మోక్షమైనా వల్లే వస్తుంది, బంధమోక్షములకు ప్రభుడవీవు, ఆర్త శరణ్యందవగు గురుండవు ఎన్ను కోరి భజంతురు కుశలమతులు, రక్షణ కావాలనుకున్న వాళ్ళు కోరి 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 నీ పాదములను పట్టి నిన్ను స్తోత్రం చేస్తారు. నీ వలన తప్ప రక్షణ ఎక్కడి నుంచి కలుగుతుంది తండ్రి? ఇవాల్టి రోజున మాకు కూడా ఒక ఆపద వచ్చింది, నువ్వు శక్తియుతుడవీవు, నీకు ఈ లోకంలో సాధించలేదన్నది లేదు. ఎందుకని? ఆదిశక్తి నీ వామార్ధభాగమునందు చేరి ఉంది. శక్తియుతుడవీవు శబ్దయావు జగదంతరాత్మవీవు, ఈ జగత్తుకంతటికి అంతరాత్మవి నువ్వే తండ్రి. ప్రాణమయ అఖిలమునకును, ఈ లోకమునకు ఎంత పెద్ద శరీరం ఉన్నా ఇంత ప్రాణం ఎలా దాన్ని నిలబెడుతుందో, అలా ఎంత పెద్ద బ్రహ్మాండం ఉన్నట్టు కనపడుతున్నా దానికి నీవే ప్రాణమయ్యున్నావు. కాబట్టి ఈశ్వర నీవు మమ్మల్ని రక్షించాలి. నువ్వు మా ఎదురుగుండా ఇవాళ సాకార రూపంలో ఇలా కనపడుతున్నావు, కానీ నిజంగా ఇదాని రూపం అగ్ని ముఖము పరాపరాత్మకమాత్మ, కాలంబు గతి రత్నగర్భ పదము, శ్వసనంబు నీయుర్పురసన జలేషుండు దిశలు కర్ణంబులు దివల్లాభి, సూర్యుండు కన్నులు శుక్రంబు సలిలంబు జఠరంబు జలధులు చదలశరము, సర్వోంషధులు వమచయము శల్యంబు లద్రులు మానసమృతకరుండు, చందములు ధాతువులు ధర్మ సమితి హృదయము, ఆస్య పంచకముపనిషదాహ్వయంబు అయిన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతి అయ్యొప్పు ఆద్యమగుచు అన్నారు వాళ్ళు. ఇప్పుడు ఈశ్వరుణ్ణి తత్వస్వరూపంగా చెప్పారు. ఈశ్వర అగ్ని నీ ముఖం, నువ్వు అడుగు తీసి అడుగు వేస్తే కాలం, ఈ సమస్త బ్రహ్మాండమంతటా కూడా నీవే నుండి నిబిడీకృతమైపోయి ఉన్నావు. ఉదయగ్రావము పానవట్టము అభిషేకో తత్ప్రవాహంబు వార్ధి, ధరీద్వాంతము ధూపధూమము జలద్దీప ప్రభారాశి కౌముది, తారానివహంబులద్భుత సుమంబులుగా తమోదూత సఖ్యతమై సీత గభస్తి బింబ శివలింగం బొప్పే ప్రాచీదిశన్ అంటాడు కాళహస్తీశ్వర మహాత్యంలో దుర్జటి. అలా అంతటా విడివిడీకృతమైపోయిన వాడివి తండ్రి నువ్వే. అటువంటి వాడివి మూడోత్తులకు ముడులోకములకు ముడు కాలములకు మూలమగుచు, భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మణగని విఫలమయ్యన. ఒక గొప్ప విషయాన్ని చెప్తున్నారండి. మూడోర్తులకు ముడులోకములకు ముడు కాలములకు మూలమగుచు. ఈశ్వర మూడుగా కనపడేటటువంటి మూడు మూర్తులు నువ్వే. నీవే సృష్టికర్తగా బ్రహ్మగా ఉంటావు, స్థితికర్తగా విష్ణువుగా ఉంటావు, ప్రళయకర్తగా రుద్రుడిగా ఉంటావు. శ్రీ శివ అని రాస్తున్నప్పుడు
అదే శ్రీరామ అన్న భావన కూడా ఉండాలి. అంతేగాని మేము శ్రీ శివ రాస్తున్నామండి, మేము రామకోట రాయలేకపోయామండి నేను బెంగపెట్టుకోక్కర్లేదు. రామకోట రాస్తున్నప్పుడు శ్రీరామ అని రాయడమే శ్రీ శివ అని రాయడం కూడా అన్న అభేద బుద్ధి కలగాలి. అంతేకాని కనబడిన వాటన్నిటినీ భేదబుద్ధితో చూడకూడదు. అది కాబట్టి మూడు మూర్తులకు లోకములకు మూడు కాలములకు లొగుచు, మూడు మూర్తులుగా కనపడేవాడినే నువ్వే. మూడు లోకములకు, పైన ఉండే లోకాలు భూలోకం, కింద లోకం, ఈ లోకాలుగా ఉండేవాడివి నువ్వే. మూడు కాలములకు, భూతకాలం వెళ్ళిపోయిన కాలం నువ్వే, రాబోయే కాలం నువ్వే, నడుస్తున్న కాలం నువ్వే. మూడు కాలములకు మూలరగుచు భేదమగుచు, ముందు భేదంలా మూడున్నట్టుగా కనబడతావు. ఎప్పుడు నీ అనుగ్రహం కలిగిందో, ఎప్పుడు నీ పాలనేత్రానుగ్రహం కలిగిందో, అజ్ఞానము మాకు కలిగిందో, ఆనాడు భేదమగుచు తుది కబాధమయ్యొప్పాడు. ఆఖరికి ఉన్నదొక్కటే, ఏకస్త్వమేవ బహుధా భవభాసి లోకే నిశ్శంకధైర్వృషభకేతన మల్లినాథ. ఉన్న ఒక్క పదార్థమే ఇన్నిగా ప్రకాశిస్తోందనేటటువంటి జ్ఞానం నాకు కలిగించేటటువంటి ఓ ఈశ్వర నీకు నమస్కారం. సకల ప్రపంచమునకు గురుభర నిర్వాహకుడవగుట చేసి నిరిచనదోరం. ఓ తండ్రి, ఈ సమస్త ప్రపంచం కూడా నీ కడుపులో ఉంది. అటువంటి వాడవైనటువంటి నేను ఇక్కడ ఉన్నటువంటి చతుర్ముఖ బ్రహ్మగారైనా, 4 ముఖాలున్నవాడైనా స్తోత్రం చెయ్యడం సాధ్యం అవుతుందా? నిన్ను స్తోత్రం చెయ్యలేరు. మరి ఎందుకు వచ్చారు మీరందరూ అంటావేమో. బాహుశక్తి సురాసురుల్సని అప్పాలవెల్లి మదింప హాలాహలంబుచే ఏరి కలాహలై భువనంబు కోలాహలంబు చేసే చిచ్చులాదకొని ప్రాణి సందోహం బ్రతికింపవే దయదలింపగనీశ్వరా అన్నారు. అయ్యా, నువ్వు మాలో పంచభూతములుగా నువ్వే ఉంటే, నువ్వే మాలో శక్తిగా ఉంటే మేమేం చేశాం? నువ్విచ్చిన ఆయుర్దాయం చాలదని, నువ్విచ్చిన పదవులు సరిపోవని, చిరంజీవిత్వాన్ని పొందాలని భుజశక్తిని, బాహుబలాన్ని నమ్ముకుని పాలసముద్రంలో మందర పర్వతాన్ని పెట్టి చిలికాం. అమృతం పుడుతుందని ఆశపడ్డాం. అమృతం పుట్టలేదు, మొదట హాలాహలం పుట్టింది. అది చిచ్చు, అగ్నిహోత్రం. అది వచ్చేస్తోంది వెనకాతల తరువుకుంటూ. ఈశ్వరా, ఈ లోకములకన్నిటికీ పెద్దవాడివి కదా, ఈశ్వరుడివి కదా, నీ మాట ఏది మాత్రం కాదనగలదు. అందుకని మీరు దాన్ని పుచ్చేసుకోండి అన్నారు. చిచ్చు లాగమంగొని నువ్వు పుచ్చేసుకుంటే ప్రాణి సందోహమం బ్రతికింపవే. ఈ ప్రాణి సందోహాలన్నింటినీ నువ్వు బతికించు. దయదోరింపగనీశ్వరా, మా మీద దయని కృపచేయి. ఎందుకు తాగాలి అని అడగద్దు. మా మీద దయతో నిర్హేతుక కృప. దానికి ఎందుకు కారణం ఉండక్కర్లేదు, మేము తప్పు చేయడమే కారణం. ఇదొక చమత్కారమైన మాట సుమండి శాస్త్రంలో. ఒక ఆయన అడిగాడు అమ్మవారిని, ఒక చమత్కారమైన మాట అడిగాడు. నేను అన్నీ పొందడానికి పూర్ణుడనైతే, అన్నీ పొందడానికి అర్హుడనైతే నీ దయ వర్షించడానికి అవకాశం ఎక్కడుందమ్మా? ఏమీ లేనిటువంటి చెడు ప్రవర్తన ఉన్నవాణ్ణి నేను కాబట్టే నా మీద దయ వర్షించి నన్ను బాగు చేసుకో అన్నాడు. ఇదో చమత్కార ధోరణి. మీకు శరణాగతి ఎందు 2 ప్రకాశిస్తాయండి. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోలేని స్థితి, ఉద్ధరించగలిగిన ఈశ్వరుడు యొక్క దయ ఏకకాలమునందు ప్రకాశిస్తాయి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు తమ తప్పొప్పుకుని శరణాగతి చేస్తున్నారు. ఈశ్వరా, దయచూడు, మమ్మల్ని రక్షించు, మేము పొరపాటే చేశాం, అందుకే నేనే అంటలేదు వాళ్ళు. బాహుశక్తి, ఈ బాహువులకున్న శక్తి నమ్ముకుని వెళ్ళాం, మాకు పరాభవం జరిగింది. కాబట్టి శంకర, లంపట మోహోడిముపను సంపద కృపచేయ జయము సంపాదింపన్ సంపడి వారి వధింపను సొంపారగదికి చెల్లు సోమార్థధరా. ఏమి పద్యాలండి, అమృత గుళికలు. వాళ్ళు అన్నారు, లంపట మోయివారింపను సంపద కృపచేయ జయము సంపాదింపన్. మనం చూడండి, ఓ మాట అంటుంటాం, ఏమండే ఆ శివరాత్రి నాడు పూజకి రాలేదేమండి అన్నాం అనుకో. ఏం చెప్పమంటారు, లంపటం.
ఇంట్లో ఆ రోజునే మనవడికి స్పెషల్ క్లాసు. ఏం చేస్తాను, కొడుకు కోడలు ఊరు వెళ్తున్నాం, ఏదో శ్రీశైలం వెళ్తున్నాం, అత్తయ్య గారు మీరు చూసుకోండి అని వెళ్ళారు. ఆ పిల్లాడికి వేళ పట్టిన ఏదో నాయన టిఫిన్ కాఫీ పెట్టాలి కదా, రాలేకపోయినా చాలా బాగుందని చెప్పుకుంటున్నారు, నేనేం చేయను, ఏమనుకోకేం రాలేదని. అంటే నేను అనుకోవడం ఎందుకు, మీరు రాకపోతే నేను ఎందుకండి అనుకోవడం. అలా లంపటము నివారింపను, లంపటం అంటే సంసారమే. ఎన్ని కోట్ల జన్మలెత్తామో, ఎన్ని కోట్ల జన్మలెత్తినా దిక్కుమాల సంసారం ఎవరే, ఆ జన్మకి ఆ జన్మకి అది ఫ్రెష్. చక్క భార్య పిల్లలు, పందికి లేనేమిటి, దానికి ఉన్నాయి భార్య పిల్లలు. ఆఖరికి తేనెటీగలకి లేనేమిటి, వాటికి ఉన్నాయి మగ తేనెటీగలు, గుడ్లు, పిల్లలు.